Welcome to me, Lakshmi Talk Show. అందం, అభినయం, ఆకర్షణ, అల్లరి వీటన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్ ఈ హీరో. తను తీసుకున్న వారసత్వాన్ని తన వారసుడికిచ్చిన ఇంకా మన్మధుడిలా ఉంటాడు. ఒక యాక్షన్ హీరో, ఒక రొమాంటిక్ హీరో, ఒక ప్రొడ్యూసర్, ఒక బిజినెస్ మ్యాన్, ఒక సోషల్ వర్కర్, ఇలాంటివి ఎన్నెన్నో చేస్తూ ఉంటారు. మన ఇవాళటి యంగ్ హీరో యువ సామ్రాట్ నాగార్జున. ప్లీజ్ వెల్కమ్. మీరు ఇలా తెలుగు సినిమాల్లో రొమాన్స్, ఆ ఫస్ట్ వచ్చిన సాంగ్, ఐ డోంట్ వాంట్ టు కోట్ మై సెల్ఫ్, నేను ఎంత చిన్నదాన్నో ఎంత పెద్దదాన్నో అని, బట్ ఇట్ వాజ్ అ షాకర్. ఒక తెలుగు సినిమాలో సంథింగ్ హ్యాపెన్స్, ఏదో అవుతుంది ఆ పాట చూసినప్పుడు. మీకు అంత ధైర్యం ఎలా వచ్చింది అప్పుడే ఆ పాట చేయాలని? ఇప్పుడే మనం ఏదైనా చేయాలంటే అన్నిసార్లు ఆలోచిస్తుంటాం. అంటే వాట్ నాకు అర్థం కాదు, ఓన్లీ ఇండియన్స్ ముద్దు పెట్టుకోరా? పెట్టుకోవాలని అనుకుంటున్నాను. ఓన్లీ ఫారినర్స్ ఆర్ వైట్ పీపుల్ వాళ్ళు ఒక్కళ్ళే ముద్దు పెట్టుకుంటారా? బట్ ఐ డోంట్ నో, ఇంకా నాకు అర్థం కాదు సెన్సార్స్ కానీ వాళ్ళు కానీ వై ఇట్ ఈస్ సచ్ అ బిగ్ థింగ్. మీరు ఇలా హీరోయిన్లు ఇంతమంది హీరోలు ఉన్నప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో అందమైన హీరోలకి తక్కువే లేరు, కానీ హీరోయిన్లు అందరూ మీ వెంటే ఎందుకు అలా పడుతుంటారు? ఐ డోంట్ నో లక్ష్మి. డోంట్ నో అని ఏదో అనుకోండి. వాట్ ఇస్ యువర్ మ్యాజిక్ చార్మ్? ఇదేదో నేనేదో ఒక పుస్తకం రాసుకుని అదే రాసుకుని రూల్ నెంబర్ 1 రూల్ నెంబర్ 2 ఫాలో అయ్యి ఏమీ లేదు. అలాంటి పుస్తకాలు ఏం లేవా? నథింగ్. మేబీ దే ఫీల్ కంఫర్టబుల్ నాతో మాట్లాడినప్పుడు. నాకు నిజంగా చెప్పమంటే ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఆన్సర్. ఆన్సర్ లేదు అన్నానికి ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు నేమ్ హీరోస్, ఉన్నారు హీరోస్ అందరూ మన తెలుగు ఇండస్ట్రీలో. ఒకరికి కాప్ మనీ, ఒకరికి ఇదని, ఒకరికి అదని వస్తుంది. మీకు మటుకు దిస్ రొమాంటిక్ ఎవర్ లవింగ్ క్యూపిడ్. చాలా మంది హీరోయిన్స్ ఇంటర్వ్యూ చేశారు కదా, వాళ్ళని అడిగి ఉండాల్సిందిగా. ఏమో వాళ్ళ మీ పేరు చెప్తే మెలికలు తిరిగిపోతారు. ఎందుకు ఏం చేస్తున్నారు మీరు అలా? బట్ ఆల్సో ఐ హర్డ్ దట్ మీరు ఒకరిని హ్యాండిల్ చేయడంలో కూడా ఒక సెట్ లో ఏది తప్పెళ్ళినా ఏది జరిగినా యూర్ వెరీ గుడ్ అట్ హ్యాండ్లింగ్ పీపుల్ అండ్ ఫినిషింగ్ ద ప్రాజెక్ట్, ఆ గొడవలు లేకుండా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 9 to 5 జాబ్కి వెళ్ళి వచ్చిన వాళ్ళే అసలు ఏదో కష్టపడిపోయినట్టు భార్య ఇంట్లో వండలేదని గొడవలని, యునో, హౌ ఆర్ యూ ఏబుల్ టు stay so chill? There has to be something, some mantra, something that you believe in. యా, కోపం రాదు, నాకు కోపం వస్తుంది. ఎలాంటి విషయాల్లో కోపం? పీపుల్ ఆర్ వాళ్ళ పనులు సరిగ్గా చేయకపోతే కోపం వస్తుంది. అండ్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఐ స్టాప్ ప్రొడక్షన్స్. అందుకనే ఆల్మోస్ట్ 3 years 4 years అయింది సినిమాలు తీసుకుని. నేను ఒకసారి మిమ్మల్ని అడిగాను, అమలా అండ్ యూ ఆర్ సో హ్యాపీ. వెరీ ఫ్యూ కపుల్స్ అలా అనిపిస్తారు హూ హ్యావ్ అ గుడ్ టైమ్ టుగెదర్ ఇన్ని సంవత్సరాలు పెళ్లి తర్వాత కూడా. What else do you do in this marriage that is so successful? Nothing. Since you asked, ఇప్పుడు అడుగుతున్నావు కదా, my first priority, that is my marriage. Then the children come. నేను అనుకునేది ఏంటంటే, unless I am happy, I cannot, నా చుట్టూ ఉన్న వాళ్ళని హ్యాపీగా ఉంచలేను. That is so true. And for me to be happy, I have to have a happy home. And happy home for me is Amla. Very simple. That's beautiful. సో బైట్స్ కొన్ని తయారు చేసాం. ఈ బైట్ ఒకసారి చూద్దామా? హాయ్ నాగ్, ఆర్ యూ సర్ప్రైజ్డ్ టు సీ మీ హియర్? నాగ్ గురించి చెప్పాలంటే there are so many things. I can't think of one specific thing, but I've known him for nearly 30 years now. మేము కలిసి స్టేట్స్లో ఉన్నాము while we were going to college together. అక్కడ nearly 1.5 years వరకు ఉన్నాము. మనం కలిసి ఇద్దరు హైదరాబాద్కి 83లో తిరిగి వచ్చేసినాము. Nag is a very caring kind of person. Till he knows a person, he will not open up to that person, or he won't talk freely to the person. But once he knows anybody, he is extremely caring about the person, concerned about the person. Okkasari kuda he will never criticize a person. Besides his family, he gives number 1 priority to his work. Wherever we are, poddana shooting undante lesi velipotadu ante. But in a way it's good. That's what makes him so professional in his career. I wish you all the best. I hope both of us get old together and live as long as we are as good friends. Good luck. Thank you. ఒక హీరోగా మీ గురించి అందరికీ తెలుసు, ఒక యాక్టర్గా, ఒక బిజినెస్ మ్యాన్గా, అందరిగా. నా ఇంట్రెస్ట్ మీలో ఏంటి అంటే ఒక ఫ్యామిలీ మ్యాన్గా. నాకు తెలిసి
inside and outside happy marriage, a good man, a good husband, a good father, that is so difficult to ఆ హ్యాట్స్ అన్నిటినీ సక్సెస్ఫుల్గా నిర్వహించడం అనేది చాలా కష్టం. సో మీకు మీ ఇంట్లో రొమాన్స్ అండ్ లవ్, ఆర్ యూ రొమాంటిక్ ఆర్ ఇస్ అమ్లా రొమాంటిక్? ఓకే, ఐ టెల్ యూ, దాని గురించి చెప్తాను. బట్ లెట్ మీ కరెక్ట్ యూ ఆన్ ద ఫస్ట్ థింగ్. అండ్ ఐఎమ్ నాట్, ఎవరు నోబడీ ఈస్ పర్ఫెక్ట్ ఇన్ ఎవ్రీథింగ్. గుడ్ ఫాదర్, గుడ్ బిజినెస్ మెన్, ఐ హ్యావ్ మై ఫెయిల్యూర్స్. నాకు ఇంట్లో చిన్న చిన్న పోట్లాట్లు ఇవన్నీ మామూలే, ఆల్ దీస్ థింగ్స్ యూనో నార్మల్. But I guess it doesn't reach percentage-wise takwa. Yeah. Very takwa. And yeah, romance is very important. It's very, very important for me to say nice things. And, okay. Amla gurinchi to my wife, and when she says nice things about me. So meer candlelight dinners ani, holidays ani, iddre. Yeah, chala sarlu. At least iddaru. And you think India lo eltaki try chestam, kudaro, iddaru popular faces. అండ్ ఎక్కడికి వెళ్ళినా ఎవరో ఒకళ్ళు వస్తారు. సో మోస్ట్లీ అవుట్ ఆఫ్ ద కంట్రీ వెళ్తాం. అండ్ మేము జస్ట్ బోత్ ఆఫ్ us go. And you, అది ఇంపార్టెంట్ అంటారా? ఒక వెరీ ఇంపార్టెంట్ బికాస్ దట్స్ వెన్ యూ, మనం నలుగురు ఐదుగురు చుట్టూ మన చుట్టూ ఉన్నప్పుడు యాక్చువల్లీ మన ఫాల్ట్స్ అన్ని చాలా కవర్ అయిపోతాయి వాళ్ళ మూలంగా, ఫ్రెండ్స్ మూలంగా, వాళ్ళ మూలంగా. జస్ట్ హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నప్పుడు ఒక రకంగా బిహేవ్ చేస్తారు. అది కలిసి ఒంటరిగా ఉన్నప్పుడే అది బయటకు వస్తుంది. నో ఇంట్లో మదర్ ముందల, ఫాదర్ ముందల బాగా బిహేవ్ చేయాలి. ఇద్దరి మధ్యన కోపాలు ఉన్నా కూడా చూపించుకోరు. ఆల్ దీస్ థింగ్స్. సో ఇట్స్ ఇంపార్టెంట్ కలిసి. అండ్ సేమ్ థింగ్ పిల్లలతో కూడా. ఐ లైక్ టు స్పెండ్ హాలిడేస్ విత్ జస్ట్ దెమ్. జస్ట్ పిల్లల్నే తీసుకెళ్ళిపోతారు. జస్ట్ దెమ్, వితౌట్ ద మదర్, నథింగ్. జస్ట్ they say wine keeps getting better by time, right? Good wine, really good wine. So what are the things that you do? ఇప్పుడు చూసే ప్రేక్షకులకు కూడా మీ చిట్కాలు ఏంటి, మీరేం చేస్తారు మీకు? సో I feel good diet. అది ఇంపార్టెంట్. Most important, more exercise కన్నా important is the diet. మీరు రోజు స్ట్రిక్ట్ గా ఉంటారా మీ డయట్ తో? Not strict, good food. ఏజ్కి తగ్గట్టు దట్ ఫుడ్ యూ హ్యావ్ టు ఈట్. యాజ్ యూ, మన వయసు వచ్చిన కొద్దీ యూ హ్యావ్ టు బి మోర్ కేర్ఫుల్. మీరు అన్నారు ఇప్పుడు కొన్ని విషయాల్లో కోపం వస్తుంది, పర్సంటేజ్ వైజ్ గా తక్కువ అని. ఇప్పటి వరకు ప్రొఫెషనల్ లైఫ్ లో కానీ పర్సనల్ లైఫ్ లో కానీ పెద్ద రిగ్రెట్ ఏమైనా ఉన్నిందా మీకు? చాలా రిగ్రెట్స్ ఉన్నాయి. కొన్ని సినిమాలు కొంతమంది డైరెక్టర్లతో చేసినప్పుడు, కొంతమంది కో యాక్టర్స్ విచ్ ఐ కెనాట్ గెట్ అలాంగ్. I have to really act ఆ రోజుల్లో. It doesn't come from within. And పేరెంట్స్ తో మాట్లాడిన విధానం, నాన్నగారితో మాట్లాడింది కానీ, అమ్మనేదో అని కోపంగా, లేకపోతే పిల్లల్ని కోపడి ఆ రాత్రి అంతా నిద్ర పట్టకుండా, మార్నింగ్ ఇమీడియట్లీ ద ఫస్ట్ థింగ్ ఐ డూ ఇస్ వేక్ అప్ అండ్ మేక్ దెమ్ అప్ అండ్ సే ఐఎమ్ సో సారీ. ఇమీడియట్ గా ఫస్ట్ థింగ్ ఐ విల్ సే ఐఎమ్ సో సారీ, ఏదో టెన్షన్ లో అనేసాను అని ఎన్నిసార్లు పిల్లలిద్దరికి చెప్పాను, అలాగే వైఫ్ కి. సో నాట్ జస్ట్ విత్ ద ఫ్యామిలీ, విత్ పీపుల్ ఆల్సో. ఐ హావ్ సెడ్ సారీ టు మై మేకప్ మ్యాన్ సో మెనీ టైమ్స్. ఇడియట్, ఐ మీన్ ఇట్స్ ఇంపార్టెంట్ టు సే సారీ. నథింగ్ రాంగ్. That's good. So I think that is half my, that's why I can smile half the time. I forget about it. Because you've made amends. That sorry it goes. నాన్నగారు క్వశ్చన్ తెలుసు ఆయన ఎటువంటి పంపుతారు. ఆయన క్వశ్చన్ ఏంటంటే, ఆంధ్రాలో ఇంతమంది అమ్మాయిలు ఉన్నాగా మీరెందుకు ఎప్పుడు బాంబేకి వెళ్ళి అమ్మాయిలు తెచ్చుకుంటారు అని ఎంబీ గారు అడగమన్నారు మిమ్మల్ని. దానికి ఆన్సర్ ఐ డోంట్ నో వాట్ టు సే. నో, దేర్ హ్యాస్ టు బి ఎన్ ఇంట్రెస్ట్. నో, మన తెలుగు వాళ్ళు అంత కమిట్మెంట్ లాగా లేకుండా, లేకపోతే హిందీ వాళ్ళతో ఈజీగా యాక్టింగ్ అని కొంతమంది హీరోస్ తో లేదమ్మా, నథింగ్ లైక్ దట్. మేము చాలా సార్లు ఇట్స్ ఈజీ ఫర్ మీ. ద గర్ల్ ఇస్ ఫ్రమ్ హైదరాబాద్. ఇట్ సేవ్స్ us a lot of money. లాంగ్వేజ్ ప్రాబ్లం ఎంత కష్టం తెలుసా, తెలుగు రాకుండా వాళ్ళు హిందీలో మాట్లాడుతుంటే నేను తెలుగులో మాట్లాడి, అండ్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఐఎమ్ నాట్ సేయింగ్ ఆంధ్రాలో బ్యూటిఫుల్ పీపుల్ లేరని కాదు, వాళ్ళు ముందుకు రావట్లేదు. ఎందుకంటారు? I have no idea. If I have my daughter, if she wants to become an actress, I'll be the first one.
we were all heroes' daughters. Yeah. Manjula, I, Yes, yes, you know, nieces, You all nephews. wanted to act together. We all wanted to act, you know, but మా నాన్నగారు ఆయన భయం కంటే ఆయన ఫ్యాన్స్ భయం వల్ల we didn't come forth, you know. And మీకు అలా ఉన్నా కూడా మీరు వచ్చి బయటకు వచ్చి సపోర్ట్ చేశారు. Then Supriya lost interest and she moved into అది వేరు. But initial interest ఉన్నప్పుడు back చేశారు చూడండి. And that I have to give you kudos for that. Because ఈ రోజుకి I know my friends who are heroes' daughters, సినిమా ఇండస్ట్రీకి రావాలంటే జంకుతారు, భయపడతారు. అదే హీరోయిన్ల అమ్మాయిలు అయితే పర్వాలేదు. నాకు అదే నాకు అర్థం కాదు. And the worst things happening in business circles and things everywhere, worst things everywhere. This is because it's on screen, you know, and people don't like to. అమ్లాకి ఇంట్రెస్ట్ పోయిందా యాక్టింగ్ మీద? No, she was always తనకి ఎప్పుడు she wanted to become a veterinary doctor, but because of a financial situation she had to become an actress. And then she married me. She pursued her interest is in social service right from beginning, but she could not do that before. But now she is very happy. That's good. Let's go. ఇప్పుడున్న తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి మీ ఒపీనియన్ ఏంటి? I'm actually not very happy with the youngsters now. The younger generation which have come in. ఎందుకు? They're not trying anything. నేను 25 సంవత్సరాల క్రితం చేసిన 22 సంవత్సరాల క్రితం చేసింది కూడా చేయట్లేదు ఇప్పుడు. Very young newcomers, they are trying something out of ordinary, something different because they have no choice. 20 years back, at least నేను వెంకటేష్ మేమందరం వచ్చినప్పుడు at least మేమన్నా we tried something different from అప్పుడు చిరంజీవి గారు కానీ బాలకృష్ణ గారు కానీ వాళ్ళకన్నా something different we tried. At least our clothes, our hair or whatever. I don't think anybody would have done a Geetanjali or a Shiva. అప్పుడు ఎన్నన్నారు ఫస్ట్ పోస్టర్స్ వచ్చినప్పుడు మీ తల వెనక దూకున్నప్పుడు ఏంటిది ఒక హీరో ఎలాగా యునో మన మోల్డ్ నుంచి జస్ట్ ఆ లుక్ లోనే మారింది అసలు. Something even the story wise, you know, even the way they shot those films and all that. Time has come. If you don't, you're going to. చైతన్య కెరీర్లో మీరు ఎంత ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు? This is the only interest I take. I say you choose differently. Don't choose to become your father or somebody. Choose to be something different. తన ఇండస్ట్రీలోకి రావాలనుకున్నప్పుడు ఆబ్వియస్లీ మీకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు when he has questions or whatever మీ దగ్గరికి వస్తారా అడగడానికి? వాళ్ళ తాతగారి దగ్గరికి వెళ్తారా? లేదు వాడు just like me is very very independent, very strong, and he'll come అప్పుడప్పుడు serious doubt ఉంటే చెప్తాను, he'll listen to it. Whether he does it or not also, he's strong. I think he will. I see him going places. I can see it. Not because he's my son. I can see him because of his individuality. That is very important. మీ ఫ్యామిలీలోనే now it's Sumant, you, Shashank, Chaitanya, ఇంతమంది ఉన్నారు కదా. How are you handling the healthy competition from your own family? Competition ante no, I think nakanna the competition now is between Chaitanya, Shashank and Sumant. Vaalaki I think I'm a little above their league. I mean. Of course. Not modest about it. నా రోల్స్ నాకు వస్తాయి, నేను చేసే నాకు వస్తాయి. ఇంకో బైట్ చూద్దాం. One more bite. Okay. Hi everyone. నా చిన్మయ్ గురించి చెప్పాలంటే నా మావయ్యన ఈజ్ మోర్ లైక్ ఎ బిగ్ బ్రదర్ టు మీ. మావయ్యలో నచ్చిన విషయం ఏంటంటే హౌ హీ లివ్స్ హిస్ పర్సనల్ లైఫ్. నా చిన్నప్పటి నుంచి నాకు హీఈస్ మై రోల్ మోడల్ ఆ డిపార్ట్మెంట్లో. Nobody likes my acting. ప్రతి విషయంలో ప్రతి విషయం బ్యాలెన్స్గా వర్క్ అన్నప్పుడు వర్క్, ఫ్యామిలీ టైం అన్నప్పుడు ఫ్యామిలీ టైం, ఫ్రెండ్స్తో అన్నప్పుడు ఫ్రెండ్స్ టైము. హీఈస్ లివింగ్ సచ్ ఎ ఫుల్ లైఫ్. అలాంటి లైఫ్ అంటే ఒక 80 ఏళ్ళు వచ్చాక కూడా లైక్ వెనక్కి చూసుకున్నప్పుడు లైక్ యూ కెన్ సే దట్ నాకు ద వే హీ లివ్స్ హిస్ లైఫ్ టు ద ఫుల్లెస్ట్, దట్స్ ద థింగ్ ఐ లవ్ మోస్ట్ అబౌట్ హిమ్. ఐ ట్రై టు డూ దట్, బట్ నాకు అసలు నా వల్ల కాదు. ఫ్రాంక్గా చెప్పాలంటే నేను నా మావయ్య అని చెప్పట్లేదు. ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఐ ఫీల్ తాతగారు రామారావు గారు తర్వాత నో అదర్ హీరో
in the Telugu film industry has that range of movies that my Mamaya has. Whether it's Geetanjali, Shiva or Annamaya on one side or Hello Brother, the range evarki ledani nenu confident ga cheppagalanu, evarki undadu kuda, because he's kind of taken off all the roles, all the good roles. Personal life, I don't know. మామయ్య అంటే నాకు చాలా చాలా ఇష్టం అని మీ అందరికీ తెలుసు, కానీ నాకు చాలా చాలా భయం కూడా. లైక్ యూనో ఒక బిగ్ బ్రదర్కి మనం పెద్ద అన్నయ్యకి ఎలా భయపడతామో నేను అదే విధంగా నేను భయపడతాను. సో దట్స్ ప్రిటీ మచ్. ఐ థింక్ ద ఓన్లీ నేనంటే భయపడేదాడు ఒక్కడే, ఎవరు భయపడరు, పిల్లలు కూడా భయపడరు. నేను ఎప్పుడు అడిగినా నో కింగ్ కోబ్రా దగ్గరికి వెళ్తున్నాను నేను, కుదరదు ఇప్పుడు. అండ్ గుడ్ రోల్స్ అన్ని తీసుకున్నాను అన్నాడు. నథింగ్, నో, ఐ ట్రైడ్ న్యూ థింగ్స్, అందుకనే వచ్చాయి. ట్రై చేయమను. ఇప్పుడు చైతన్య మీరు అంటున్నారు కదా న్యూ సినిమాలుగా ట్రై చేయాలని, ఇప్పుడు చైతన్య చేసే సినిమా కొత్తగా డిఫరెంట్ గా ఉందా, లేకపోతే అవి కూడా 6 పాటలు కమర్షియల్ గానే ఇంట్రడ్యూస్ చేస్తున్నారా? నేను నిజంగా ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. నాకు నిజం కంప్లీట్ గా దిల్ రాజు చేతిలో పెట్టాను, బికాజ్ ఐ హావ్ అట్మోస్ట్ కాన్ఫిడెన్స్ ఇన్ దిల్ రాజు. హీ హస్ డన్ వెరైటీ ఆఫ్ ఫిల్మ్స్ అండ్ సమ్ ఆర్ సూపర్ హిట్స్ అండ్ సమ్ ఆర్ హిట్స్, బట్ ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆల్ ఆర్ గుడ్ ఫిల్మ్స్. అది చాలా ఇంపార్టెంట్. నాకు చాలా హ్యాపీ ఏంటంటే తనకి ఇప్పుడు చైతన్యకి చాలా బాగా ర్యాప్ కుదిరింది అండ్ ఈ లైక్స్ చైతన్య వెరీ మచ్. అండ్ వెన్ తనకి చైతన్య ఇష్టపడినప్పుడు హీ విల్ డూ ఎనీథింగ్. సో అదొక మంచి కాన్ఫిడెన్స్. నాకు అసలు ఫస్ట్ ఆ ప్రెషర్ ఒకటి పక్కన పడింది. అందరూ అనుకున్నారు రామ్ గోపాల్ వర్మ విల్ ఇంట్రడ్యూస్ చైతన్య అని, యూనో సుమంతన్ తను ఇంట్రడ్యూస్ చేశారు. మీకు ఒక లైఫ్ చేంజింగ్ బ్రేక్ ఇచ్చింది తను, మీ కంప్లీట్ మోల్డ్ బ్రేక్ చేసింది was him. మీరు ఆ థాట్ ఉన్నిందా, లేకపోతే you were just nothing? I always keep my mind open and I wanted Chaitanya to work with the new generation, not with the old generation. మీకు కథలు చెప్పడానికి వచ్చిన రైటర్స్ దగ్గర నువ్వు ఎందుకు తీయకూడదు సినిమా అని అలా చాలా సినిమాలు తీశారు. అవును, ఎస్పెషల్లీ సంతోషం. అలాంటి రిస్క్ ఎందుకు తీసుకుంటున్నారు మీరు? బికాజ్ ఆ మోల్డ్ బ్రేక్ చేయడానికా? మోల్డ్ బ్రేక్ చేయడానికి కాదు. See, I feel, you know, దశరథ్ చెప్పినప్పుడు సంతోషం నాకు చెప్పినప్పుడు సో బ్యూటిఫుల్ గా చెప్పాడు కదా. అండ్ దే వర్ వెరీ గుడ్ టెక్నీషియన్స్ లైక్ గోపాల్ రెడ్డి, ఆల్ ఆఫ్ దీస్ పీపుల్ బిహైండ్ హిమ్, అండ్ హీ ఆల్రెడీ వర్క్డ్ యాజ్ అన్ అసిస్టెంట్ టు తేజ. యునో, ఐ డోంట్ నో హౌ మచ్ హీ లెర్న్ ఫ్రమ్ హిమ్. సంతోషం ఇస్ అ వెరీ సింపుల్ ఫిల్మ్. ఇట్స్ మోర్ ఆఫ్ ఆన్ ద స్క్రిప్ట్, నాట్ టెక్నికల్. సో ఐ టుక్ దట్ ఛాన్స్. లారెన్స్ చాలా బాగా చెప్పాడు. లారెన్స్ లో అతనిలో ఉన్న ఎనర్జీ నాకు ఎప్పుడు ఇష్టం యాజ్ అ డాన్స్. అండ్ అతను డాన్స్ మూమెంట్స్ కానీ అతను మాస్ కి చాలా క్లోజ్. ఇట్ వాజ్ వెరీ ఈజీ. యు లైక్ ఇప్పుడు మీరు చేయబోయే కొత్త సినిమా యాక్చువల్లీ ఈజ్ అ రైటర్. నా దగ్గర రైటర్ గా వచ్చాడు, డైరెక్టర్ గా రాలేదు. అండ్ ఇట్స్ వర్కింగ్ అవుట్ వెరీ వెల్. అండ్ ఏదో కొత్తగా ట్రై చేస్తున్నాను. మళ్ళీ నాకే నా సినిమాలు చూసే బోర్ కొడుతుంది. మళ్ళీ ఐ వాంట్ రీఇన్వెంట్ మై సెల్ఫ్. మల్టీ స్టారర్స్ అనేది ఎక్కువ శాతం మీరే చేశారు. మీకు అనిపించలేదా మీరు ఇంకో హీరో తోటి చేస్తే మీ ఇమేజ్ తగ్గిపోతుంది, ఒక చిన్న సినిమాలో చేశాను, హై బడ్జెట్ లో చేశాను అని? ఐ థింక్ మేబీ దట్ ఇమేజ్ విల్ బికమ్ బిగ్గర్. యు నో, మనోజ్ కూడా ఒక మల్టీ స్టారర్ చేశారు. ఐ నో, వెరీ గుడ్, ఐ వెరీ హ్యాపీ. అదినప్పుడు అది ఒప్పుకునేసరికి అందరూ మీరు చెప్పినట్టే పక్కనుండే వాళ్ళందరూ అయ్యో ఇప్పుడేంటి, యూనో ఇలా ఏంటి అని. మనోజ్ ఇస్ లైక్ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తారు. అంతే. వెరీ రాంగ్, యు గెట్ న్యూ స్టోరీస్, న్యూ థింగ్స్. ఐ యామ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ. మీరు ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేస్తున్నారంట, ఇంకా ఏదో ఎందుకు నీకు? అరే అన్ని తెలుసుకోవడానికి కదా, ఎందుకు ఇంటర్వ్యూకి వచ్చి ఎందుకు నాకు అన్నట్టే ఇన్నే అడగాలి అని. ఏమైనా అడగమన్నారుగా మీరే. అసలు అన్ని ఇంట్రెస్ట్లు ఎలా వచ్చాయి మీకు? ఐ కాంట్ సిట్ ఐడిల్, ఏదో ఒకటి చేస్తా ఉండాలి. నాకు ఇంట్లో ఖాళీగా కూర్చుంటే ఐ గెట్ వెరీ. కానీ ఇలాంటి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ సో నాకు నచ్చిని వాట్ ఐ ఫీల్ ఇంట్రెస్ట్, ఐ లైక్ టు గెట్ ఇంటూ ఇట్. ఐఎమ్ నాట్ అన్నిట్లో సక్సెస్ఫుల్ కాదు, బట్ ఇట్స్ ఓకే, ఇట్ డజంట్ మ్యాటర్. ఇట్ కీప్స్ మీ, నాకు ఐఎమ్ హ్యాపీ. మీరు బుక్స్ చదువుతారా, సినిమాలు ఎక్కువ చూస్తారా? సినిమాలు ఎక్కువ చూస్తాను. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, కొరియన్, వాట్ ఎవర్. ఎవరు బాగుందంటే చదువుతాను, చూస్తాను. పుస్తకాలు కూడా అంతే. మీలో మీరు మిమ్మల్ని బయట నుంచి చూస్తే మీలో మీకు నచ్చిన క్వాలిటీస్ ఏంటి? 3 క్వాలిటీస్. It's a very bad question. Why bad? When you look out, there are things that you'll నీకు నీ గురించి నచ్చిన విషయాలు.
నన్ను ఎగ్జాంపుల్గా వాడుకుంటాను. నాలో నచ్చింది ఏంటంటే నా డిసిప్లిన్. ఇంకోటి ఏంటంటే నాకు కావాలనుకునింది ఐల్ గో ఫర్ ఇట్. యునో, సో దెర్ ఆర్ దోస్ క్వాలిటీస్ దట్ I like about myself. So alantadi cheppandi, come on now, something, one thing. Whatever you try, I will not go to. You don't think that okay, this is it's better to I try to look at my bad qualities. Sir, bad cheppandi. Bad qualities, there are quite a few, you know. Well, I lose it once in a while. Adi andarki telusu. Anger, you know. Telusu kada mari. Adiga ade telindi cheppandi. Anduke nenu alla I'm getting there. Edo inkodi ఆలోచించు, నాకు రోజంతా ఉంది. చెప్తారా లేదా? ఏంటి? టెల్ మీ వన్ థింగ్, మీకు నచ్చని విషయం మీ గురించి. నేను కదిలేటట్లేను ఇప్పుడు. నచ్చని విషయం, కోపం వస్తుంది, అది తెలుసు. when people I am corrupt. Some kind of corruption is creeping into my life, bribing people, this, that. So I'm hating it. But I have no choice. దానికి ఇంకా పరిష్కారం ఏంటి? మనకి తప్పు అని తెలిసి మనం చేస్తున్న కొంతమందికి అదే. it's become మన సిస్టమే కాదు, వరల్డ్ హ్యూమన్ సిస్టమ్, హ్యూమన్స్ లోనే ప్రపంచం అంతా ఇట్స్ రూటెడ్ ఇన్. మనం నాకేమైందంటే లాస్ట్ 20 years I was just in film industry. ఇక్కడ లేదు, we don't have that kind of corruption. డబ్బులు ఇచ్చి నా కూడా సినిమాకి వెళ్ళడు, ఆ సినిమా బాగోపోతే వెళ్ళడు. అవును, హీరోయిన్ డేట్లు కావాలంటే హీరోయిన్ సెక్రటరీ కొంచెం డబ్బులు ఇస్తే ఆ డేట్ ఇస్తాడు. దట్ కైండ్ ఆఫ్ కరప్షన్ ఇన్ ద స్మాల్ స్కేల్ ఇట్స్ దేర్. ఇక్కడ కూడా ఉంది, లేదనట్లేదు. బట్ వెన్ ఐ వెంట్ టు ద అవుట్ సైడ్ వరల్డ్, ఆ స్కేల్ తో కంపేర్ చేస్తే మనం అది డీల్ చేయడం చాలా కష్టంగా ఉంది. బ్యూటిఫుల్ గా ఇంకా పెరిగింది రెస్పెక్ట్ నాకు ఫిల్మ్ ఇండస్ట్రీ మీద. ఇంకా మై రెస్పెక్ట్ హస్ గాన్ మోర్. మీరు బయటకు వెళ్ళి బిజినెస్ చేసేటప్పుడు మీకు అప్పుడు వెనక్కి తిరిగి చూసినప్పుడు ఇప్పుడు బ్యూటిఫుల్. ఏదో మనం గొడవలు ఏదో మనం పడతాం, మనం కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, మనలో ట్రిక్లింగ్ డౌన్ ఉండదు. మనకి మాక్సిమం ఈగో ప్రాబ్లమ్స్ తప్పితే వేరే ప్రాబ్లమ్స్ లేవు. అందరికి ఈగో ప్రాబ్లమ్స్. నా పర్సనల్ గా నాకు మీ రిలేషన్షిప్ తెలిసిన, ఇది 1,00,000 సార్లు అడిగిన, నా షోలో మీకు టబ్బుకి ఉన్న రిలేషన్షిప్ ఏంటి? She's too precious for me to lose her like that as a friend. You know, generally you have an affair, you have something like that. That friendship goes away, you know. And Tabu is very precious. Even before నేను సినిమాల్లోకి రాకముందు నుంచి కూడా తెలుసు, హైదరాబాద్ అమ్మాయి. ఇలాంటి రూమర్స్ వచ్చినప్పుడు how do you handle it? మీరు కానీ అమలా కానీ? Amla knows her relationship. Yeah, not just Tabu. See, I think when you trust a person, you know, that is most important. నమ్మకం అనేది చాలా. And నమ్మకం లేకుండా ఉంటే life becomes a misery, not for her, for me, for everybody. ఇప్పుడు నా పిల్లల మీద నాకు నమ్మకం లేకపోతే ఆడు బయటికి వెళ్ళినప్పుడల్లా ఆడు ఎక్కడికి వెళ్ళాడు ఏంటి ఇదే హాఫ్ ద టైమ్ మై లైఫ్ ఇస్ మిజరబుల్, తన లైఫ్ మిజరబుల్. ఆడు పాపం నిజంగా ఇఫ్ ఈజ్ ఇన్ అ ప్రాబ్లం నాకు వచ్చి చెప్పడు. వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ ఇట్స్ అ ట్రస్ట్ బిట్వీన్ two people, and that equation lo Amla and me are in a perfect sync. మీరిద్దరు అలా టైం ఫ్రీజ్ లాగా అలా ఫ్రేమ్ అయిపోయారు. నాట్ జస్ట్ ద హస్బెండ్, వైఫ్ కూడా. షీ hasn't aged a day. When I saw her 2 weeks ago, I was like, God, Amla is gorgeous, so pretty she is. Thank you. చెప్తాను ఇంటికి వెళ్ళి. Definitely. I'm voicing it out. అన్నమయ్య సినిమా చేసేటప్పుడు మీరు తిరుపతికి వెళ్ళినప్పుడు మా స్కూల్కి వెళ్ళారు, విద్యానికి. మీరు ఆ స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయిని చదివిస్తానని ఒప్పుకున్నారు. ప్రవళిక అమ్మాయి, తెలుసు. ఆ అమ్మాయి దగ్గర నుంచి కూడా బయట తీసుకొచ్చాం. షీఈస్ వెరీ గుడ్, ఇంజనీరింగ్ అయిపోయింది. నమస్కారం అండి, నా పేరు ప్రవళిక. మీ ద్వారా సహాయం పొందిన వాళ్ళలో నేను ఒకదాన్ని. నేను మీకు తెలియకపోవచ్చు, కానీ మా ఫాదర్ చనిపోవడం వల్ల చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు మోహన్ బాబు అంకుల్ ద్వారా మీరు నాకు స్పాన్సర్స్ ఇచ్చారు. మీ హెల్ప్ లేకుండా ఉంటే అట్ ప్రజెంట్ నీ పొజిషన్లో నేను ఉండలేకపోయిండేదాన్ని. కన్వే still more thanks to Dr. Mohan Babu Garu, and he has continued my studies further, intermediate and BTech. Intermediate I got 95% and I secured 3,440 MCET rank, and at present BTech life I have got a distinction percentage at present.
ఈ పొజిషన్లో ఉన్నందుకు నేను మీకు చాలా రుణపడి ఉన్నాను. నేనే కాదు, మా పేరెంట్స్ అందరూ కూడా మీకు చాలా రుణపడి ఉన్నాము. అట్ ప్రజెంట్ ఐ ఫినిష్డ్ మై బీటెక్ అండ్ I got placed in 2 companies, TCS and CSC. I'm waiting for the offer letters for it. After getting settled in my life, మీ అంత కాకపోయినా ఏదో నా ద్వారా హెల్ప్ చేయాలని I would like to educate any one of the person. మీతో చాలాసార్లు ఫోన్లో మాట్లాడాను, కానీ నాకు ఈ అవకాశము థ్యాంక్స్ చెప్పిన రూపం ఇలా వస్తుందని నేను అనుకోలేదు. బట్ ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ టు థ్యాంక్ యూ ఇన్ దిస్ వే. ఈ షో ద్వారా నేను నాగార్జున గారికి థ్యాంక్స్ చెప్పుకునే అవకాశం కలిగించినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ప్రతిరోజు మీ ఫోటోని చూసి ఆ రోజుని ప్రారంభించేదాన్ని. ప్రత్యక్షంగా ఒక్కసారన్నా మిమ్మల్ని కలిసి కృతజ్ఞతలు తెలపాలని నా కోరిక. ఆ కోరిక తీరాలని నేను మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాను. Pravalika, thank you for all the blessing. Please, anytime, ఎప్పుడైనా సరే, please Lakshmi, you can arrange for her to meet me. తను రోజు స్కూల్లో ఉన్నప్పుడు మీ ఫోటోనే చూస్తూ లేసేద్దాం. మీరు ఎనీ టైమ్ అరేంజ్ అన్నారు కదా. కెన్ వి హ్యావ్ ప్రవళిక ఆన్ ది సెట్ ప్లీజ్? So there you go. Hi, I'm happy to see you smiling. సో ఊరికి పంపించి బయట తీసుకురమ్మంటే నేను ఎప్పుడు కలవలేదు అంది. పిలిపించాను నేను వెంటనే. మా ఇంట్లోనే ఉంటా ఉంది 2 రోజుల నుంచి. దట్స్ యువర్ సర్ప్రైజ్ ఫర్ టుడే. వెరీ నైస్. నేను ఎందుకు దీన్ని లైట్ లోకి తీసుకురావాలనుకున్నానంటే బికాజ్ యునో యూ గేవ్ అ లైఫ్ టు అ గర్ల్. అండ్ ఇప్పుడు మీరు 10th వరకు చదివించిన తర్వాత నాన్నగారు తన్ని ఇంజనీరింగ్ వరకు మన కాలేజ్లోనే చదివించి నా ఇప్పుడు 2 కంపెనీస్ లో ఆఫర్ లెటర్స్ కోసం వెయిటింగ్. నో యూ పీపుల్, మీరు కూడా స్కూల్ యూ డూయింగ్ ఫ్యాంటాస్టిక్ జాబ్. అక్కడికి వచ్చాను కదా. No, our blessings, they'll always be on your family. Oh, thank you. I pray God all the blessings on your family and also on uncle's family. Oh, thank you, baby. ఏదైనా ఒకటి పిక్ చేయండి, ఓకే? నేను మీకు చాయిసెస్ కూడా ఇచ్చేస్తాను, ఆలోచించకుండా. ఓకే. Pick one, okay? Favorite heroine, Sridevi, Tabu. Favorite director, Raghavendra Rao garu, Ram Gopal Varma. Raghavendra garu. Favorite young hero, Sumant or Shashank? Not both of them. None of the above. Nagarjuna successful hero ga ishtama, Nagarjuna successful businessman ga ishtama? As an actor, hero. Any day? Any day. Are you a health freak or a foodie? I'm a foodie. I know. నీకు తెలుసు కదా. But Nag, I want to say thank you so much for coming to my show. నేను ఎప్పటి నుంచి I was looking forward. మీ దేశాలని ట్రావెల్ చేసుకుంటూ మిమ్మల్ని ఫాలో చేసుకుంటూ తీసుకొచ్చాను. But thank you very much. My pleasure. And I'm sure this show is already successful. I hope I add a little to that success. Thank you. And do more. This is only the beginning, Andy. Do more. We want to see, and I want to see you more on screen. From your mouth to God's ears. Yeah. మీరు ఇప్పుడు ఇంతసేపు కూర్చున్నంతసేపు ఒక క్యారికేచర్ ఆర్టిస్ట్ తో మీ బొమ్మ గీయించి. ఓహో, ఇది కూడా మళ్ళీ వెళ్ళే ముందు నేను ఇంటికి తీసుకెళ్ళి లక్ష్మి షో నుంచి సంజీవ్. Oh, Mr. Building. Okay. Thank you for this. I will try to get a 6-pack. You have a 6-pack. Thank you. తెలుగు సినిమాల్లో మనం సంగీతానికి చాలా గొప్ప స్థానం ఇస్తాం. ఆ స్థానంలో ఇప్పుడు మనం ఎంతెంతో కొత్త గాయకుల్ని వింటున్నాం. ఇవాళటి మన ఫేస్ ఆఫ్ ద వాయిస్ లో ఇంట్రడ్యూస్ చేస్తున్నాం శ్రీకృష్ణని. హలో అండి, నమస్తే, నైస్ టు మీట్ యూ. ప్లీజ్ సిట్ డౌన్. మీ గురించి కొంచెం ఏమైనా చెప్తారా మా ప్రేక్షకులకి? సూపర్ హిట్స్ 93.5 SFMలో నేను ఆర్జేగా వర్క్ చేస్తున్నాను. ఉదయరాగం అనే షో, అలాగే మార్నింగ్ మంత్ర అనే ఒక 2 షోస్ చేస్తున్నా. తర్వాత ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ కోటి గారికి నేను అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను. సో వారి ఫిలిమ్స్లో పాడుతూ, అలాగే బయట సంగీత దర్శకులు అందరికీ కూడా పాడుతూ ఉన్నాను. ఆ తర్వాత పద్మశ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి సింగింగ్ ట్రూప్లో నేను వన్ ఆఫ్ ది సింగర్స్. మీకు ఫస్ట్ బ్రేక్ ఎవరు ఇచ్చారు?
ఫస్ట్ యాక్చువల్గా నాకు ఆపర్చునిటీ ఇచ్చింది కోటి గారు. ఓ వెరీ గుడ్. సింగింగ్ ఏ సినిమాలో? గోపి గోడ మీద పిల్లి అని అల్లరి నరేష్ గారు యాక్ట్ చేసిన మూవీ. మా షో ద్వారా, మీ ఆర్జే షో ద్వారా మీ గొంతు ఎలాగో వింటున్నారు, మా ఫేస్ ఆఫ్ ద వాయిస్ ద్వారా మీరు బయటకు వెళ్తే అలా రికగ్నైజ్ అయిపోవాలని కోరుకుంటున్నాను. డెఫినెట్లీ, థ్యాంక్ యూ. డెఫినెట్లీ ఈ షోలో పాల్గొంటే నా భాగ్యంగా భావిస్తాను. థ్యాంక్ యూ సో